అయితే ప్రభుత్వం నిజంగానే ఆహ్, మహిళల విషయంలో ప్రధానంగా ఏం జెయ్యాలి? మీరు మీ క్షేత్రస్థాయి అనుభవం ఉంది గదా! ఈ 30, 40 వేల కుటుంబాలు ఇంగ రికార్డు కానివి లెక్కేసుకున్నా ఏ 60, 70 వేలయితదో తెలియదు మనకు. వీళ్ళ విషయంలో ప్రభుత్వ విధానం ఎట్లా ఉండాలి? ఏ విధానం ఉంటే బాగుంటది? ముఖ్యంగాన సూసైడ్స్ గాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రభుత్వం మీద ఉంది. మనలాంటోళ్ళ మీద గూడా ఉంది. అందరి మీద ఉంది. అందరి మీద ఉంది. సమాజం అందరి పైన ఉంది. సమాజం మీద అందరి మీద ఉంది. ఆ ఫస్ట్ సూసైడ్స్ గాకుండా ఇప్పుడు దుర్మార్గం ఏందంటే సూసైడ్స్ అయినంక చేసే బదులు సూసైడ్స్ గాకుండా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం మీద అది ఈజీగా ఉంటది కొంత. వాళ్ళ ఒక యంత్రాంగం ఉంటది. తర్వాత వాళ్ళ సిట్యుయేషన్స్ కూడా తెలుస్తా ఉంటాయి. ప్రతి ఊరికన్నా ఒక ముగ్గురు, నలుగురు పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు. గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు. వీఆర్ఓ నుంచి అవును. అవును. పంచాయత్ సెక్రటరీ అని రెవెన్యూ వ్యవస్థ ఉంటది. ఉంటది. అవును. వాళ్ళు కొంత అవేర్‌నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాత సూసైడ్స్ గనుక అయితే వాళ్ళ ఎట్లా అయితదని కూడా మనం కొంత అవేర్‌నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. భార్య ఏమైతది ఒక సూసైడ్ ఫ్యామిలీ అయినా 2 తరాలు వెనక పోతది. 2 తరాలు. ఎందుకంటే తండ్రి ఉండడు. ఎంత నష్టం. చదువుండదు. తర్వాత వాళ్ళని ప్రశ్నించే అమ్మ కొంత వయసొచ్చిన తర్వాత అమ్మ ప్రశ్నిస్తే అమ్మని తిడతా ఉంటారు పిల్లలు. ఆ వయసు అట్లుంటది. కానీ ఆ 2 తరాలు వెనక పోతది. నీ భార్య ఇబ్బంది పడతది. నీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. నీ అక్కచెల్లెళ్ళు ఇబ్బంది పడతారు. నీ పిల్లలు ఇబ్బంది పడతారు. నీ పిల్లలు నువ్వెంత బాధపడ్డావో నీకంటే ఎక్కువ బాధపడతారని చెప్పి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ చనిపోకుండా చూడాల్సిన బాధ్యత. తర్వాత రైతులను రైతుగా గుర్తించి ఆర్థికపరమైన సపోర్ట్ అందియాలన్న. తర్వాత ఇంకొకటన్నా దేశంలో గాని, ప్రపంచంలో గాని, ఎక్కడ గాని ఒక పెన్నుకు గాని, ఒక ఏ వస్తువు కూడా ధర నిర్ణయించే అధికారము ఆ ఉత్పత్తిదారునికే ఉంది. ఒక వ్యవసాయదారునికే లేదు. లేదు. వ్యవసాయదారునికి లేదు. వ్యవసాయదారునికే లేదు. అది ఆ రోజు మార్కెట్ మీదనే ఆధారపడి ఉంటది. తెలంగాణలో ఒక సామెత ఉంది. కాటికి పోయిన పీనుగు మార్కెట్‌కి పోయిన వస్తువు మళ్ళా మర్రి రాదు. ఎంతకైనా ఇచ్చి రావాలి. అట్లా మరి కనీసం మద్దతు ధర ఇప్పుడు 600 రకాల పంటలు పండిస్తారన్న దేశంలో. 600 రకాలు. 600 రకాల పంటలు పండిస్తే కేవలం 22 రకాల పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తే 600 రకాల పంటలా? కేవలం 22 రకాల పంటలకు మాత్రమే మద్దతు ధర ఇస్తది. అది కూడా కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 2300 వరి. అంటే అదొక విధానపరమైన అంటే ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు దాని పెట్టుబడి ఎంత, లాభం ఎంత వస్తుందని చూసుకుంటారు ఎవరైనా ఉత్పత్తిదారు. కానీ అది రైతులకు అది లేదు. నేనేమంటా అంటే మద్దతు ధర కాదు, లాభసాటి ధర రావాలి. స్వామినాథన్ చెప్పిండు కదా 50% అదనంగా ఇవ్వాలి. పెట్టుబడికి ₹50 అయితే ₹100 ఇవ్వాలని చెప్పింది. 2004లో వేసిన స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్సు ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే యావత్మాల్లో మాట్లాడుతూ అప్పుడు రైతులు చాలామంది పోయారు. నాకు దేవుడు గనుక ప్రధానమంత్రి అవకాశం ఇస్తే రైతుల సమస్యలన్నీ తీర్చేస్తాను అన్నాడు. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్స్ని అమలు చేస్తా అన్నాడు. తర్వాత రెండోసారి ఏమన్నారు సెకండ్ ఎలక్షన్స్కు 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపేమో కానీ ఇంకా నష్టపోతూ ఉన్నారు. అంటే దాంతోపాటు మద్దతు ధరను తప్పకుండా ప్రకటించాలని. మద్దతు ధర కాదు, లాభసాటి ధరనే ఇవ్వాలి. లాభసాటి ధర రావాలి. వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతుండు, వాళ్ళ కుటుంబం ఖర్చు ఎంత, ఇవన్నీ తీసేసి లాభసాటి ధర ఇవ్వాలి. అట్లా ఇచ్చుడు. తర్వాత ఒకవేళ సూసైడ్స్ కనుక చేసుకుంటే వాళ్ళ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తర్వాత ఆ కుటుంబాన్ని ఇప్పుడు 421 జీవో ఉందండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో తీసుకొచ్చిండు. 2004లో తీసుకొస్తే అప్పుడు ₹150,000 ఉంది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రైతు ఆత్మ అని గుర్తిస్తే ఆ కుటుంబానికి ₹150,000 ఇచ్చారు. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని 6 లక్షలు చేశారు. 6 లక్షలు చేసి 6 లక్షలు ఇచ్చారు కొన్ని కుటుంబాలకు. కానీ 2018 ఆగస్టులో రైతు బీమా తీసుకొచ్చారు మన తెలంగాణలో రైతులందరికీ. తర్వాత 421 జీవోని ఆపేసారు. ఆపేసారు అంటే అది అఫీషియల్ కాదు, దాన్ని ఏం పట్టించుకుంటలేరు. నేనేమంటున్నా అంటే రైతు బీమా అనేది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు వ్యవసాయానికి చిన్న పిల్లలు అంటే 5 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 80 సంవత్సరాల వరకు వ్యవసాయాన్ని చేస్తారు. అది తండ్రి చేస్తాడు, తల్లి చేస్తుంది, భార్యాభర్తలు, పిల్లలు స్కూల్కి పోయొచ్చు, కాలేజీకి పోయొచ్చు కూడా చేస్తారు. నేను ఏమంటున్నా అంటే పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులందరికీ కూడా బీమా సౌకర్యం కల్పించాలి. అది ప్రభుత్వమే చెల్లించాలి. ఇప్పుడు చెల్లిస్తారు కదా అన్న. దాదాపు ఎవ్రీ ఇయర్ దాదాపు 20,000 మందికి రైతు బీమా వస్తుంది.
అది ఎనీ యాక్సిడెంట్ కానీ నార్మల్ డెత్ కానీ డెత్ అయితే అయిపోయాయి. అది ఒక ఏజ్ లిమిట్ ఉంది. ఏజ్ లిమిట్ అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు పట్టాదారుడు అయి ఉండాలి. మళ్ళీ అది కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు తండ్రి పేరు మీద పట్టా ఉంటుంది, కొడుకు చనిపోతాడు, ఆయనకు రాదు. అట్లా కాకుండా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఒక ఆయన ఎంప్లాయీ ఉంటాడు, ఆ ఎంప్లాయీకి అవసరం లేదు, కానీ ఆ ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ వ్యవసాయానికి సంబంధించిన ఇద్దరు పిల్లలు, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు తల్లిదండ్రులకు వర్తించాలి. అది 59 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలను వేయాలి మినిమం. అట్లా వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కనీసం 10 లక్షలు ఇవ్వాలన్న ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలందరికీ కూడా 10 లక్షలు ఇస్తే వాళ్ళు కొంత ఆర్థికంగా, మనం ఏం వ్యక్తిని తెచ్చియలేము, ఆ లోటునేం పూడ్చలేము, కానీ కొంత రెమెడీస్ మనం వాళ్ళని ఆదుకున్నట్టయితే అట్లా చేస్తే కనుక మహిళలు కొంత నిలదొక్కగలుగుతారు. మహిళలకు ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కేవలం పట్టా ఉంటేనే ఆ రైతే అనడం అయితే దట్ ఈస్ రాంగ్ అసలు. యాక్చువల్గా ఆ కుటుంబాన్ని మన ఊళ్ళో పోయి అడుగుతారు, పలాని మళ్ళీ ఎవరంటే ఆయన రైతే అంటారు. రైట్. కానీ ఇక్కడ పునర్వివాహాలు చేసుకోవట్లేదా లేడీస్? 99% చేసుకుంటలేరు అన్న, పిల్లల కోసం చేసుకుంటలేరు పాపం. 99 కాదు అసలు, మేము పోయిన కుటుంబాలు ఎవరు కూడా పిల్లల కోసం చేసుకుంటారు. చాలాసార్లు చెప్పిన కదా, చావు అంచుదాకా పోతారు. చాలామంది ఊరి సగం పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చారు. మందు తాగుదామని ఇట్లా దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా ఆడపిల్లలు పాపం నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బతికేమవుతా నేర్చుకుంటా మళ్ళీ వచ్చారు. చాలా ఎవ్వరు కూడా పునర్వివాహాలు చేసుకుంటలేరు అన్న, వాళ్ళ పిల్లలు ఆగమవుతారని. నేను ఈ టేబుల్ చదివిన తర్వాత తెలంగాణలో భూ సంబంధాలలో వచ్చిన మార్పులు, కుటుంబాలలో వచ్చిన మార్పులు, ఇవి కూడా అంటే ఒత్తిడిని పెంచినాయా? ఆ పెంచిన ఒత్తిడి కారణంగా, మారిన జీవన శైలి కారణంగా కూడా ఆత్మహత్యలు జరిగినట్టు మీ గుర్తింపులో గమనంలోకి వచ్చింది అది? ఎట్లా ఒకప్పుడు తెలంగాణ జిల్లాలో ఫార్వర్డ్ క్యాస్ట్లనే వాళ్ళ దగ్గర భూమి ఉండే, మిగతా వాళ్ళందరూ వాళ్ళకు కూలీలు గానో లేకపోతే రకరకాల పనులు కుల వృత్తులు కానీ చేసుకుంటారు. క్రమంగా ఏమైందంటే ఈ ఫార్వర్డ్ నుంచి ఆ భూములు కాస్త బీసీలకు షిఫ్ట్ అయినాయి, అమ్ముకోవడం కావచ్చు. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 10 లక్షల భూములు పంచడం, తర్వాత వచ్చిన మావోయిస్టు పీపుల్స్ వారు దాంతో గ్రామాల్లో ఉండే పెత్తందారులు అందరూ కూడా భూమిని అమ్ముకోవడం, ఆ భూమిని ఏదైతే బీసీ వర్గాలు, గొల్ల కుర్మలు, మిగతా అన్ని వర్గాలు, గొల్ల కుర్మలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కొనుక్కొని వాళ్ళు రైతులుగా మారి ఎవరైతే అమ్మిన వాళ్ళందరూ కూడా పట్టణాలకు, హైదరాబాద్ లాంటి సిటీలకు, మహానగరాలకు షిఫ్ట్ అయిపోయారు. అది వాళ్ళు అప్పుడప్పుడే భూమిని కొనుక్కొని ఓనర్లు అయ్యారు, పట్టాదారులు అయ్యారు. దాదాపు 95 నుంచి వాళ్ళు కొనుక్కొని కొద్ది స్థిరపడుతున్న క్రమంలో విపరీతమైన కరువు వచ్చేసింది. అసలు వర్షాలు లేవు. 2015-16 దాకా కూడా వర్షాలు లేవు. దాంతో ఏమైందంటే అటు వర్షాలు లేకపోవడము, ఇటు కొత్త భూములు కొనుక్కోవడము, తర్వాత వాళ్ళు కొద్దిగా ఎస్టాబ్లిషన్ అవుతున్న క్రమంలో వాళ్ళకు ఆ సంక్షోభం ఏర్పడ్డది. తర్వాత పండిన పంటలకు ధరలు లేవు. మా నాయనమ్మ చెప్తుండే, వెనకట ఒక పుట్టెడు వడ్లు అమ్మితే తులం బంగారం వచ్చేదట. ఇవాళ అంటే ఒకప్పుడు మిగతా వస్తువులకు దీనికి ఆ బంగారానికి వడ్లకు పోలికుంటుండే, దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇవాళ బంగారం ఏ స్థాయికి పోయింది, వడ్లు ఏ స్థాయికి పోయింది. అంటే క్రమంగా ఏమైంది, ఆ మారిన రైతు అప్పుల నుంచి బయటపడలేక, అంటే బ్యాంకులు ఉంటాయన్న, బ్యాంకులు దాదాపుగా చాలా దుర్మార్గం ఏంటంటే, మేము ఒకసారి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ని కలిసినాం. ఎందుకు కలిసినామంటే ఏదో అప్పులు ఇవ్వమని కాదు రైతులకు. సార్, రైతులందరూ కూడా మీ బ్యాంకులకు వస్తారు, వాళ్ళని గౌరవించండి, మనుషులు లెక్క చూడండి అని అన్నాం. లేదు మా వాళ్ళు అందరూ చూస్తారు బాగానండి. లేదు సార్, ఎవరన్నా ప్యాంటు షర్టు తొడుక్కొని ఖద్దరు బట్టలు వేసుకొని వస్తానేమో ఆఫీసులకు దొరికిపోయి కూర్చుని పెట్టి కూల్ డ్రింక్ తాగిపిస్తారు. మా వాళ్ళకి కూల్ డ్రింక్ తాగిపించట్లేము. కనీసం వచ్చినప్పుడు మీ పట్టా పాస్బుక్, టైటిల్ బుక్, మీ ఆధార్ కార్డు అన్నీ ఒకసారి తీసుకురమ్మన్నారు. వాళ్ళు ఏమంటారన్నా, మనం బ్యాంకులకు పోతే, ఒక రైతు బ్యాంకులకు పోయి సార్ నాకు అప్పు కావాలంట, ఏం అప్పు నువ్వు కడతావా అని చెప్పి గదిరించి పెడతారు. ఒక మనిషిగా కూడా చూడరు. ఏమన్నమాట, ఒక మనిషిని చూడరు. రైతులు మనిషిగా చూస్తే సరిపోతుంది. మీరు ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసులకు పోయినా ఒక మనిషి లెక్క చూడరు. అది చాలా దుర్మార్గం. అది అసలు మనిషిగా చూడకపోవడం, ముఖ్యంగా రైతులు మనిషిగా చూడకపోవడం. ఇవాళ చాలా కుటుంబాల్లో మీరు కూడా చూస్తూ ఉంటారు, పిల్లని ఇవ్వడానికి ఇష్టపడరు. అవును. ఏం చేస్తున్నామంటే, వ్యవసాయం చేస్తుంటే పిల్లని ఇవ్వడానికి ఇష్టపడడు. అదే సాఫ్ట్వేర్కి ఏం లేకున్నా, లేకపోతే ఎంప్లాయీకి ఏది లేకున్నా ఇస్తాడు. మళ్ళీ వీడు అన్ని డబ్బులు కూడా పెట్టి కూడా మళ్ళీ అదే వ్యవసాయ భూమి కొనుక్కుంటాడు.
పిల్లనియడానికి కూడా ఇష్టపడతలేరు. వ్యవసాయం గంత ఘోరం అయిపోయింది. ఇవాళన్న వ్యవసాయాన్ని ప్రతిరోజు ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటు భారతదేశంలో. ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటుండు. ప్రతిరోజు 2000 మంది వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోతున్నారు. మిగతా 40% మంది కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టి పోలేక కాదు, వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టలేక, మిగతా దగ్గర పోయి బానిస లెక్క బతకలేక, ఏదో లాభాలు వచ్చి చేస్తలేరు వాళ్ళు. ఆ 40% కూడా ఇక దిక్కు లేదు అని చేయడమే తప్ప, కేవలం రోజు 2000 మంది వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోవడం అంటే రేపు పొద్దుగల ఏమవుతుంది వ్యవసాయము, తిండి ఎట్లా, ఈ దాదాపు 130-140 కోట్ల జనాభాకు తిండి ఎట్లా అందుతుందని ఒక భయం అయితే పట్టుకుంది నాలాంటి వాళ్ళకు, మీలాంటి వాళ్ళకు. అది చాలా ఏమైతే ఎటుపోతో చూడాలి. చూడాలి. కానీ మీరు రైతుల మీద చాలా కన్సర్న్తో ఉన్నారు, మామూలుగా చాలా లోతులకు వెళ్ళి అధ్యయనం చేసిండ్రు. మరి మీ సెలవులు అనకుండా తిరిగింటారు, పండుగల పబ్బం అని కూడా తిరిగింటారు బహుశా మీరు. ఇంటి వాళ్ళ నుంచి మరి మీ ఇంట్లో పిల్లలు మీ వాళ్ళు ఏమనలేదా? భార్య పిల్లల నుంచి? ఒక కాన్సెప్ట్ అన్న, మా పిల్లలకు కానీ మా భార్యకు కానీ నేను ఏమంటా అంటే, రైతుకు సెలవు లేదు, ఇంట్లో ఆడవాళ్ళకి సెలవు లేదు. నా భార్యకు కావచ్చు, మా అమ్మకు కావచ్చు, మీ అమ్మకు కావచ్చు, మీ మిస్సెస్ కావచ్చు, సెలవు లేవు. మరి నాకెందుకు సెలవు ఉండాలి? నాకు కూడా ఉండొద్దు కదా. మనం సాయంత్రం స్కూల్ నుంచి వస్తే నాకేం పని లేదని, ఎద్దు వ్యవసాయం ఏది లేదు, వేరే వ్యాపకం కూడా లేదు. స్కూల్ నుంచి వచ్చి 5-5:30కు స్కూల్ నుంచి వస్తే ఇంట్లో గడుపుతాం. అయితే మా మిస్సెస్ కూడా ఆమె పీజీ చేసింది, తన వ్యవసాయ కుటుంబం వాళ్ళది కూడా, వాళ్ళది వ్యవసాయ కుటుంబమే. మా మిస్సెస్ చాలా కోఆపరేట్గా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మీరు అన్నట్టు కోఆపరేట్ లేకపోతే మనం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టలేము. చాలా అవగాహన ఉంది ఆమెకు, పూర్తి అవగాహన ఉంది. వాళ్ళు కష్టపడే తీరు కానీ, వాళ్ళు చిన్నప్పుడు మనలాగానే కష్టపడ్డ తీరు కానీ బాగా అవగాహన ఉంది. మా పిల్లలకైతే నేను ఒకటే చెప్పిన, మనం చాలా హ్యాపీగా ఉన్నాం బిడ్డ. దాదాపు అన్న నేను ఏమనుకున్నా అంటే, ఫస్ట్ జాబ్లోకి వచ్చినప్పుడు, అంటే జాబ్ రాకముందు ఇది మొదలుపెట్టిన, కనీసం 20% రైతుల కోసం ఖర్చు పెట్టుకుంటే ఏందని అనిపించింది ఎప్పుడైనా. అంటే నేనేం డబ్బులు పెట్రోల్ ఖర్చు, బస్ కిరాయిల ఖర్చు దాదాపు 10-15-20 వేలు అవుతుంటాయి నెలకు. అంటే ఆదిలాబాద్ అట్లా పోయినామనుకో, లేకపోతే మహబూబ్నగర్ పోయినామనుకో, అట్లా నేను కేవలం పెట్రోల్ ఖర్చులో 15,000 నుంచి 20,000 రూపీస్ ఖర్చు పెట్టాలనుకున్నా, అట్లా ఖర్చు పెట్టుకుంటా. ఓహో, రైతులు అంటే వాళ్ళ ఇష్యూ బయటికి తేవాలి కాబట్టి మీకు ఖర్చు అవుతుంది. అంతే ఆ కన్సర్న్తో ఖర్చు పెట్టుకుంటున్నా. ఇక మా పిల్లలు, మా భార్య కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. కోఆపరేట్ చేయడం మూలంగానే ఈ 24 సంవత్సరాలు నడిచింది. ఇంకా నా జీవితాంతం నడుస్తుంది తప్పకుండా.